హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. రేపు స్వింగ్ ట్రేడింగ్కి ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ని చూద్దాం. ఈ స్టాక్స్ అనేవి 52-వీక్ హై అండ్ అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. స్వింగ్ ట్రేడింగ్కి మనం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. అలా ఫిల్టర్ చేసుకోవడానికి మనం మంత్లీ టైం ఫ్రేమ్ అండ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్స్ని యూస్ చేస్తాం. పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ని యూస్ చేస్తాం. ముందుగా మన ట్రేడ్ సెటప్ చూద్దాం. స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ కొంతవరకు ట్రెండ్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఎప్పుడైతే కన్సాలిడేషన్ జోన్లోకి వస్తుందో మన ఎంట్రీ సెటప్స్ అనేవి ఆ రీసెంట్ హై దగ్గర మార్క్ చేసుకుంటాం. స్టాక్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని స్టాక్స్లో చూద్దాం. ఫస్ట్ స్టాక్ రేమాన్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ని చూస్తే మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన ట్రేడ్ సెటప్ని చూద్దాం. చూడండి, ఈ స్టాక్ అన్నది అరౌండ్ 3145 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి లాస్ట్ 2 డేస్గా కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 3151 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 3391 లెవెల్ దగ్గర టార్గెట్ని సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 7% వరకు రిటర్న్ని, ఇందులో ఎంట్రీ స్టాప్ లాస్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు సపోజ్ రేపు డైలీ క్యాండిల్ అనేది ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ సీజీ పవర్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 736 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. ఎంట్రీ సెటప్ చూద్దాం. సపోజ్ రేపు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి రీచ్ అయ్యేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో మన ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ వచ్చేసి ఆ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా చూస్ చేసుకుంటాం. చూడండి, మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 790 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 7.5% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్లో రిస్క్ టు రివార్డ్ రేషియో చూద్దాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డైలీ క్యాండిల్ లో దగ్గర అండ్ టార్గెట్ వచ్చేసి ఈ సోన్ దగ్గర. చూడండి, ఇందులో మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి 1:3 కన్నా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ అమీ ఆర్గానిక్స్. చూడండి, ఈ స్టాక్ అనేది అరౌండ్ 1469 లెవెల్ వరకు ట్రెండీగా పర్ఫామ్ చేసింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. సో మళ్ళీ ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1469 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 1656 లెవెల్ దగ్గర. ఈ స్టాక్లో మనం అరౌండ్ 12% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఏబీబీ ఇండియా. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. చూడండి, ఈ స్టాక్ మనకి 9149 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 9150 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1069 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 10% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్ చూడండి, ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1395 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1463 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 4 to 5% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.